శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి వారి జీవితంలో అసలు ఏం జరుగుతుందో తెలిస్తే కూడా అసలు ఆశ్చర్యపోతారు. ఈరోజు ఒక స్త్రీ మీరు ఊహించలేని విధంగా ఒక వార్త చెప్పబోతుంది. అసలు ఆ స్త్రీ ఏం చెబుతుంది? అసలు ఆ వార్త ఏమిటి? అసలు అది తెలుసుకునే లోపే మీరసలు సంబరాశ్చర్యంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అసలు సింహరాశి వారి యొక్క జీవితం, వారి యొక్క జాతక రేఖ, అదృష్ట రేఖ ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి అంశాలపై మనం ఈరోజు ఒక వీడియో రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరు గనక సింహరాశి వారైతే లేదా మీ బంధువులు సింహరాశి వారు ఉన్నవారైనా సరే ఈ వీడియోని ఖచ్చితంగా వారికి షేర్ చేయండి. అలాగే మా వీడియోని మీకు ఒక లైక్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా తప్పక ప్రెస్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళే ముందు సింహరాశి వారి గురించి తెలుసుకునే పోయే ముందు, సింహరాశి మకా నక్షత్రము 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినవారు, మరియు పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు, మరియు ఉత్తరా నక్షత్రము 1వ పాదంలో పుట్టినవారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు. సింహరాశి రాశి చక్రాలలో 5వ రాశి. ఆ రాశి వారు ఎప్పుడూ కూడా చాలా ధైర్యంగా ఉంటారు. చాలా తెలివి కలిగిన వారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. కానీ గొడవలు తెచ్చుకుంటారు. కానీ రాజకీయ కళ, రాజకీయ ఐడియా వీరికి పెట్టిందే పేరు. ఏదైనా అడవికి రాజు సింహం కాబట్టి, ఆ సింహరాశిలో పుట్టిన వారు కూడా సూర్యుని వలె కాంతి వెదజల్లుతూ ఉంటారు. ఆ యొక్క సూర్యకాంతి ఎంత విధంగా భూమిపై ఎలాగైతే వెదజల్లుతుందో, అదే విధంగా సింహరాశి వారు వారి యొక్క జీవిత భాగస్వామి విషయంలో గాని, వారి కుటుంబ విషయంలో గాని ఎప్పటికప్పుడు కూడా కొత్త కాంతులను వెదజల్లుతూనే ఉంటారు. అలాంటిది స్త్రీకంటూ వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గౌరవం ఎప్పుడూ కూడా ఏర్పరుస్తూనే ఉంటారు. అసలు స్త్రీని ఏ విధంగా గౌరవిస్తారంటే, వాళ్ళ తల్లిదండ్రుల్ని ఏ విధమైతే గౌరవం ఇస్తారో, చేసుకున్న భార్యనే కానీ, చేసుకోబోయే భార్యనే కానీ, లేదా ప్రేమించిన అమ్మాయినే కానీ, లేదా వీరు వర్క్ చేసే దగ్గర ఏ ఏ స్త్రీనైనా కానీ, వీరు పూర్తిగా ఆ స్త్రీ విషయంలో ఆమె చెప్పినట్టుగా గౌరవంగా ఆలోచించి, వాళ్ళపై ఎక్కువగా గౌరవంగా ఇక సింహరాశి వారు వారి యొక్క లైఫ్‌లో కూడా ఇది ఒక స్థిర రాశి అయినప్పటికీ, వీరు స్థిరంగా ఉండాలి. ఒక క్షత్రియుడిలాగా బతకాలి. ఏదైనా కూడా బాణంలాగే వెళ్లి గుచ్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. విద్యలో గాని, ఉద్యోగాల్లో గాని, కుటుంబంలో గాని, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఎప్పటికప్పుడు కూడా వీరు దేంట్లో కూడా వెనకడుగు వేయరు. ఏ విషయంలో కూడా అస్సలు తగ్గరు. అలాంటిది ఒక స్త్రీ చెప్పే వార్త వీరి యొక్క జీవితాన్నే ఒక అతలాకుతలం చేసి, వీరి యొక్క మానసికంగా ఒత్తిడి కలిగించి, వీరి మనశ్శాంతి లేకుండా చేసి, ఈ స్త్రీ చెప్పే వార్త వల్ల వీరస్సలు ఊహించలేని విధంగా కూడా వెళ్తారు. అసలా వార్త ఏమిటంటే ముఖ్యంగా మనం చూస్తే, ముఖ్యంగా ఒక 3 విషయాల్లో మనం ఈ వార్తల గురించి తెలుసుకుందాం. ఒకటి, కుటుంబంలో జరిగేటువంటి స్త్రీ అంటే ఒక బయట స్త్రీ మీ కుటుంబంలో జరిగేటువంటి వాళ్ళ విషయంలో ఒక వార్త చెప్పడం. అదేమిటంటే మీ ఇంట్లో మీ యొక్క అక్క చెల్లెళ్ళే గాని, లేదా మాతృమూర్తే కానీ, లేదా మీ యొక్క సంతాన బిడ్డలే కానీ, లేదా మీ భార్య కానీ, వారు పూర్తిగా ఆరోగ్యపరంగా కొద్దిగా మానసికంగా ఒత్తిడి పడుతున్నారు. వారు పూర్తిగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీకు చెప్పలేక మమ్మల్ని చెప్పమంటున్నారు. వారు కొంచెం డబ్బు సమస్యలో ఇరుక్కున్నారు. లేదా ఆర్థిక పరంగా కొంచెం సమస్యలు ఎదుర్కొంటున్నారు. లేదా ఇంట్లో భార్యాభర్తలే కానీ, లేకపోతే అత్త, కోడళ్ళే కానీ, లేదా తల్లి, కూతుర్లే కానీ కొన్ని గొడవలు పడుతున్నారు. కొన్ని సమస్యలు పడుతున్నారని ఈ వార్త అనేది మీకు మధ్యలో మూడో వ్యక్తి ద్వారా మీ యొక్క లైఫ్‌లోకి రావడం అనేది ఒక మీకు ఆశ్చర్యకరంగా కలిగించేటువంటి వార్తయి నిలబడుతుంది. వార్త ఎప్పుడూ కూడా మీరు అస్సలు ఊహించలేరు. ఎందుకంటే, మనం ఇంట్లో ఎంత ప్రాధాన్యత ఇస్తామో, మనకి అన్ని విషయాల్లో కూడా మనకే చెప్పాలి. వాళ్ళు మనకి అన్ని విధాలుగా నిలబడాలి అని అనుకుంటాం కదా! అలాంటి సమయంలోనే పూర్తిగా ఎప్పటికప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళు, వేరే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళ గురించి చెప్పే సమయాన్ని మనకి పూర్తిగా ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంకా ముఖ్యంగా చూస్తే, ఇక రెండో వార్త ఏంటంటే, మీ ఇంట్లోనే ఉండేటువంటి మీ యొక్క అక్క చెల్లెలు కావచ్చు, లేదా మీకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏదైనా ఒక విషాదంలో ఇరుక్కోవడం, ఒక వ్యక్తిని నమ్మి మోసపోవడం, లేదా ఒక డబ్బు విషయంలో వేరే వాళ్ళకిచ్చి నష్టాలు జరిగించడం, లేదా వేరే వాళ్ళ విషయంలో వీళ్ళు పూర్తిగా మానసికంగా ఒత్తిడి కలిగి, మనసులోనే ఉంచుకొని ఎదుటి వారికి చెప్పేటువంటి ఆలోచనలు లేకుండా, పూర్తిగా వాళ్ళ బాధని వాళ్ళే పెట్టుకొని లోపల ఏదో ఒక పెద్ద సమస్యల్లోకి వెళ్ళాలని కూడా కొంతమంది అనుకుంటున్నారు. ఆ విషయాన్ని మీకు ఎవరో మూడో వ్యక్తి ద్వారా దారిన పోయే వ్యక్తి ద్వారా మీకు ఈ వార్త అనేది మీకు తెలుస్తుంది. ఆ వార్త వినగానే ముందుగా మీరు బాధపడతారు. నా కుటుంబీకులకి నేను లేనా అని అనుకుంటారు. దాని గురించి మీరు ఏదైనా కూడా పోరాడేటువంటి శక్తి కూడా కనపడుతుంది.
ఇక ముఖ్యంగా మీకు ఉపయోగపడేదేంటంటే, బయట గతంలో మీరు అభిమానించినటువంటి వ్యక్తులే గానీ, లేదా మీ జీవితంలో ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారే కానీ, మీ లైఫ్‌లో సాధించేటువంటి ఒక సమస్యల్లో ఉన్నటువంటి వ్యక్తులే కానీ, ఎవరైతే గతంలో మీ నుంచి ఉన్నవాళ్ళు, మీరు అభిమానించిన వాళ్ళు, మీరు కాదనుకోని వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మళ్ళా మీ దగ్గరికి రావాలని, మళ్ళా వాళ్ళని మీ దగ్గరలోకి కలవాలని, మీతో కలిసి ఉండాలని వేరే వ్యక్తి ద్వారా మీకు మీ చెవిన వార్త పడడం. ఈ వార్త కూడా ముందుగా మీకు ఆనందాన్ని కలిగించినా, మనసులో ఒక చిన్న బాధని మీరు కలిగింపజేస్తారు. ఎందుకంటే, ఆ స్త్రీ మళ్ళీ ఎందుకొస్తుంది? మళ్ళా మన జీవితంలోకి రావడం వల్ల మనకి ఏదైనా పెద్ద సమస్యలు ఏర్పడతాయా? లేదా వాళ్ళు మన జీవితంలోకొస్తే ఏదైనా మంచి జరుగుతుందా? అనేది కూడా జరుగుతుంది. ఆ వ్యక్తితో పాటుగా ఒక స్త్రీ కూడా ఆ స్త్రీతో పాటు ఒక వ్యక్తి కూడా మగవాడు కూడా మళ్ళా మీకు ఒక స్నేహ పరిచయంలో ఒక పరిచయమై మీ దగ్గర అన్నీ కూడా తెలుసుకొని, మీతో స్నేహం ఏర్పరచుకొని, మిమ్మల్ని ఏదో ఒక రూపంలో చికాకులు కలిగించి సమస్యలు పెట్టేటువంటి అవకాశం కూడా బలంగా కనపడుతుంది. ఇది సింహరాశి వారి యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపనే అనుకోవాలి. ఎందుకంటే, వారి జీవితానికి ఉపయోగించేటువంటి అవకాశాన్ని ఇది ఊహించని విధంగా ఉంటుంది. మీరు ఈ యొక్క స్త్రీ చెప్పే వార్తలు కూడా మీకు అద్భుతంగా అనిపించినా, కొన్ని విషాదకరంగా అనిపించినా కూడా మీ జీవితంలో ఒక కొత్త వెలుగు, కొత్త విశేషాల్లో కూడా వెళ్తుంది. ఇకపోతే ఈ యొక్క సింహరాశి వారికి ఈ రోజున అనగా మనం చూసుకుంటే సెప్టెంబర్ 6వ తారీఖు అనగా శనివారం. రేపు మధ్యాహ్నం దగ్గర నుంచి గూడా వీరు ఊహించని విధంగా కొన్ని గుడ్ న్యూస్‌లు కూడా అందబోతున్నాయి. ఒకటి ఆర్థిక పరంగా చూస్తే, ఈరోజు మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో, లేదైతే వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలని అనుకుంటున్నారో, దేంట్లో అయితే మీరు డెవలప్‌మెంట్‌గా నిలబడాలని అనుకుంటున్నారో, ఆయా రంగాలలో మీకు ఈ రోజున ఒక మంచి శుభవార్త అయితే మీకు అందబోతుంది. దాంట్లో మీరు చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టే ముందు, చేసే పని చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఒకటికి 10 సార్లు ఆలోచించడం మంచిది. ఇక కుటుంబ పరంగా చూస్తే ఇంట్లో చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న ఒత్తిళ్ళు కూడా మీకు జరగవచ్చు. ఎందుకంటే ఈరోజు విశ్రాంతి తీసుకున్నటువంటి సందర్భంలో మీరు ఏదైనా తెలియని గుబులు లేదా ఒక బయటకు వాతావరణం అత్యధికంగా ఖర్చు జరగటం లేదా బయటికి విహారయాత్రకి వెళ్ళినందువలన రేపు జరగబోయే దాంట్లో మీకు ఈరోజు కొంచెం ఒత్తిడిగా అనిపించవచ్చు. ఆ ఒత్తిడిని గమనించకుండా మిమ్మల్ని కొద్దిగా మానసికంగా కూడా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి కుటుంబంలో భార్యే గాని, పిల్లలే గాని, తల్లిదండ్రులే గాని ఎవరైనా సరే వారేదైనా తెలిసి తెలియక చిన్న పొరపాటు చేసినా ఎక్కువగా కోప్పడకూడదు. మీరు చేసే పననేది ప్రశాంతంగా వాళ్ళకి వివరించి చెబితే వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకొని పక్కకు వెళ్తారు. ఇక ప్రేమించిన వారిలో చూసుకుంటే ఈ రోజు పెద్దగా అనుకూలంగా లేదు. కాబట్టి ఈ శుక్రవారం నుంచి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం ఈ 2 రోజులు గూడా ఉంటే మళ్ళా సోమవారం నుంచి మీకు మళ్ళా అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులు వేచి ఉండాలి. ప్రేమికులు ఎవరైనా ఉంటే వాళ్ళ ప్రేమ సంబంధించినవి కూడా ఎవరికీ చెప్పుకోకూడదు. ఇక ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే విదేశీ ప్రయాణాలు. మీరు ఎన్నాళ్లుగానో సింహరాశి వారు విదేశాలు వెళ్ళలేక బాధపడుతున్నారా? అలాగే మీరు విదేశాలలో ఇబ్బందులు పడి సమస్యల్లోకి వెళ్తున్నారా? మీరు ఏదైనా ఒక పని చేయాలని మీరు ఆలోచించి ఆ పని చేయలేక వెళ్తున్నారా? అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. ఎందుకంటే సింహరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలోనే ఊహించని విధంగా ఈ యొక్క రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది రాబోతుంది 7వ తారీఖున. అది కూడా ముఖ్యంగా ఆదివారం. ఈ రోజు నుంచి వీరి యొక్క జీవితంలో ఒక అత్యంత కలగలిగినటువంటి అద్భుతాలు నిలబడుతున్నాయి. అది సింహరాశి వారికి సింహంలాగా ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సు. ఈ ఛాన్స్‌ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఈ రానున్న 6 నెలల్లో కూడా మీ రాశి మీద ఈ ప్రభావం అనేది కొద్దిగా బలంగా చూపబోతుంది. ఈ యొక్క రాహుగ్రహం అనేది కూడా మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవ్వటం వల్ల ఎందుకంటే ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది. ఈ యొక్క రాహుగ్రస్త సంపూర్ణ పౌర్ణమి. కాబట్టి ఇది మీపై సింహరాశి వారిపై కూడా ఐదో నక్షత్రమైనటువంటి మీ రాశి పరంగా కూడా కొద్దిగా కొన్ని కారణాలు కూడా చూపించబోతుంది. అయినా కూడా మీరు భయపడవద్దు. ఈ యొక్క రాశి ప్రభావం వల్ల విదేశాల్లో ఉండవారికి కానీ, విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ మరింత అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఇక కోర్టు సమస్యలున్నాయా? ఆ కోర్టు సమస్యలు కూడా మీకు ఒక తీర్పు కూడా ఒక మంచి అనుకూలమైనటువంటి అవకాశం జరగబోతుంది. ఈ రోజున మీరు ఊహించిన విధంగా అద్భుతమైనటువంటి ఘట్టం కూడా కొంచెం ముందుకు రాబోతుంది. ఇవన్నీ కూడా సింహరాశి వారికి కొన్ని కష్టాలు, బాధల నుంచి కొద్దిగా గట్టెక్కిచ్చేటువంటి సమయం అని అనుకోవాలి. కాబట్టి మీరు ఎక్కడికెళ్ళినా ఏ పని అనుకున్నా ఒకటికి 10 సార్లు ఆలోచించి ఆ పని చేయాలి. ముఖ్యంగా ఈ స్త్రీ చెప్పే వార్త అనేది మీకు మంచిగా ఉంటుంది, చెడుగా ఉంటుంది కాబట్టి ఆవిడ ఏం చెప్తుందని ఒకటికి 2 సార్లు ఆలోచించి ఆమె చెప్పే విధానాన్ని బట్టి, ఆమె చేసే పనిని బట్టి మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని ఆమె చెప్పింది కదా అని మీరు ఒక చెడు నిర్ణయాలకు వెళ్తే మీరే బాధపడతారు. దానివల్ల మీ కుటుంబంలో ఉండేవారు కూడా బాధపడతారు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చకపోయినా మీ కుటుంబ సభ్యులకో, మీ స్నేహితులకో షేర్ చేయండి.
అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియో కోసం మళ్ళీ కలుద్దాం. స్వస్తి.